లోక్సభ స్థానాల పునర్విభజన వ్యవహారం దేశంలో మరో రచ్చకు కారణం కాబోతోందా? ఇప్పటికే అన్ని విషయాలు తమపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపిస్తున్న దక్షిణాది రాష్ట్రాల వాదనకు ఇది మరింత బలం చేకూరబోతోందా? డీలిమిటేషన్ ఎలా ఉండబోతోంది? పునర్విభజన పరిణామాలు ఎక్కడికి దారి తీయబోతున్నాయి? ఇప్పుడు ఇదే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో మాడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి ఢిల్లీలో సీట్లు పెరగబోతున్నాయి, దక్షిణాదిలో మాత్రం తగ్గబోతున్నాయి, దాంతో మరేంటి ఈ వ్యవహారం రచరాజిస్తోంది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాలకు సంబంధించిన పునర్విభజన. చివరిసారి ఎప్పుడు జరిగిందంటే నియోజకవర్గాల పునర్విభజన 2003లో డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం. అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు 2001లో అది పార్లమెంట్లో పాస్ అయింది. పాస్ అయిన దాని ప్రకారం జరిగింది డీలిమిటేషన్, అంటే నియోజకవర్గాల పునర్విభజన. అంటే నెంబర్ ఏం పెంచలేదు చివరిసారి జరిగినప్పుడు. అన్ని 543 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసి 294 అసెంబ్లీ స్థానాలు ఉండే అప్పుడు, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం కాబట్టి. సో అప్పుడు దాని ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి వచ్చిందంటే 2009లో. 2001లో దాన్ని పార్లమెంట్లో చట్టం చేసింది నియోజకవర్గాల పునర్విభజన. అప్పుడు ఏం చెప్పారంటే మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల తర్వాత ఈ డీలిమిటేషన్ ఉంటుంది అని చెప్పి, మళ్ళీ డీలిమిటేషన్ ఉంటుందని చెప్పి వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు యాక్ట్ చేసింది. సో చివరిసారి జరిగింది ఎప్పుడు 2001లో పార్లమెంట్ యాక్ట్ పాస్ అయి కుల్దీప్ సింగ్ నేతృత్వంలో డీలిమిటేషన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. అది ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2009 పార్లమెంట్ ఎన్నికల నుంచి అమల్లోకి వచ్చింది. సో దాని ప్రకారం ఇప్పుడు దేశవ్యాప్తంగా అసెంబ్లీ సీట్స్ కానీ పార్లమెంట్ సీట్లు కానీ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఈ డీలిమిటేషన్ మన స్వతంత్రం వచ్చిన తర్వాత 4 సార్లు జరిగింది. అయితే చివరిసారి 1971 జనాభా లెక్కల ఆధారంగానే ఇప్పటి వరకు పరిగణిస్తూ వచ్చారు నియోజకవర్గాలన్నీ పార్లమెంట్లో. 1971 పాపులేషన్ ప్రకారం, అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన కోటా డిసైడ్ అయింది. ఇప్పుడు మనకు భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు 80 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. కొన్నిటికి ఒక సీట్ ఉంది. సిక్కిం చిన్న రాష్ట్రాలు, మేఘాలయ ఇటువంటి రాష్ట్రాలకి, మిజోరాం ఇటువంటి రాష్ట్రాలకు ఒకటే పార్లమెంట్ సీటు ఉన్న సందర్భం కూడా ఉంది. తెలంగాణకి 17, ఆంధ్రప్రదేశ్కి 25, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 42. దీన్ని ఎట్లా డిసైడ్ చేశారు? జనాభా ఆధారంగా 1971 జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంట్ సీట్లు డిసైడ్ చేశారు చివరిసారి. అయితే 1971 తర్వాత 1971ని ఎందుకు బేసిస్ చేసుకుంటున్నారంటే 1971 తర్వాత అప్పటి వరకు పిల్లల్ని చాలా ఎక్కువ కనేవాళ్ళు కదా, కుటుంబ నియంత్రణ అనేది ఉండేది కాదు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ కంటే ముందు ఆ కుటుంబ నియంత్రణ ఎవరైతే ఎక్కువ సంఖ్యలో పెద్ద సంఖ్యలో పాటించినది చాలా స్ట్రిక్ట్ గా పాటించిన రాష్ట్రాలు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఈ రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పాటించారంటే ఇప్పుడు మాక్సిమం మన దగ్గర ఏ రాష్ట్రం చూసినా 1 లేదా 2 పిల్లలకు మించి కనట్లేదు. కానీ దీన్ని పాటించని రాష్ట్రాలు ఎక్కువగా నార్త్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్. బీమారు స్టేట్స్ అంటారు, బీమార్ స్టేట్స్. బీమారు అంటే బిఐ అంటే బీహార్, ఎం అంటే మధ్యప్రదేశ్, ఆర్ అంటే రాజస్థాన్, యు అంటే ఉత్తరప్రదేశ్. బీమారు రాష్ట్రాలు అంటారు. అంటే కొంత వెనుకబడిన రాష్ట్రాలు, వాళ్ళకి అక్షరాస్యత పరంగా కానీ లేకపోతే వేరే పరంగా వెనుకబడిన రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలు జనాభా కంట్రోల్ విషయంలో, కుటుంబ నియంత్రణ విషయంలో వెనుకబడ్డాయి. ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు 3-4 పిల్లల్ని కంటున్న పరిస్థితి ఉంది. సో దీనివల్ల ఏమైంది? దక్షిణాది రాష్ట్రాల జనాభా తగ్గింది, ఉత్తరాది రాష్ట్రాల జనాభా పెరిగింది. సో ఈ పెరగడం వల్ల తారతమ్యాలు వచ్చి ఇప్పుడు డీలిమిటేషన్ జరిగితే ఫ్రెష్ ఇప్పుడు తీసుకున్న జనాభా లెక్కల ప్రకారం జరిగితే ఏమవుతుంది? ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, రాజస్థాన్లో ఇక్కడ పార్లమెంట్ సీట్ల సంఖ్య పెరుగుతుంది. అంటే జనరల్ గా డీలిమిటేషన్ అంటే ఎక్కడైనా సీట్లు పెరుగుతాయి కానీ ఇక్కడ మాత్రం సీట్లు పెరుగుతాయి. ఆ పెరిగే దానిలో ఎక్కువ ఉత్తరప్రదేశ్లో పెరుగుతాయి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తక్కువ పెరుగుతాయి. ఎందుకంటే జనాభా లెక్కలు ఇప్పటి జనాభా లెక్కలు ప్రాతిపదిక తీసుకుంటే. సో ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు ఏంది? మీరు 1971 జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకోండి, కొత్త లెక్కలు వద్దు, 2026 తర్వాత వద్దు. ఎందుకంటే మేము జనాభా నియంత్రణ పాటించాం కాబట్టి మా జనాభా తగ్గింది, అందుకని మా పార్లమెంట్ సీట్లు తగ్గించొద్దని డిమాండ్ చేస్తున్నారు. ఇది అంటే దీనిపై మనతో మాట్లాడేందుకు వినోద్ కుమార్ గారు
మాజీ ఎంపీ, దీని మీద చాలా రీసెర్చ్ కూడా చేశారు డీలిమిటేషన్ సంబంధించి. ఎస్ వినోద్ కుమార్ గారు, జీతల న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. సార్, ఇప్పుడు డీలిమిటేషన్ బాంబు ఇవాళ స్టాలిన్ మాట్లాడారు. స్టాలిన్ మాట్లాడుతూ డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకు చాలా ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పారు ఒకటి. అయితే అమిత్ షా అదే తమిళనాడులో పర్యటిస్తున్నారు. అమిత్ షా ఏమంటారంటే ఒక్క సీటు కూడా మీకు తగ్గదు అని ఆయన చెప్తున్నారు. సో మీకున్న అభ్యంతరాలు ఏంటి డీలిమిటేషన్ మీద? అభ్యంతరాలు ఏం లేవు. అభ్యంతరాలు ఎందుకు ఉంటాయి? ఇప్పుడు దీని మీద చాలా సింపుల్ అండి, వెరీ సింపుల్. స్టాలిన్ గారు చెప్పింది కరెక్ట్, అమిత్ షా చెప్పింది కూడా కరెక్టే. స్టాలిన్ గారు చెప్పింది ఏంటంటే డీలిమిటేషన్ యాజ్ పర్ సెన్సస్ చేసిన తర్వాత జనాభా నిష్పత్తి ప్రకారంగా పోతే దక్షిణాది రాష్ట్రాలు అంటే పూర్వపు ఆంధ్రప్రదేశ్, అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల లోపల జనాభా ఉత్తర భారతదేశంతో పోల్చి చూస్తే ఆ స్థాయిలో పెరగలేదు. కాబట్టి జనాభా నిష్పత్తితో ప్రకారంగా తీసుకుంటే పార్లమెంట్ లో సీట్లు తగ్గుతాయి దక్షిణ భారతదేశంలో అనేటువంటి మాట స్టాలిన్ గారు చెప్పిండ్రు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిండ్రు, మా పార్టీ తరఫున మేము చెప్పినాం చాలా సందర్భం లోపల. నేను లిఖిత పూర్వకంగా కూడా లేఖ రాసిన. అది అంతవరకు కరెక్ట్. అదే సందర్భంలో అమిత్ షా గారు చెప్పిన దాంట్లో కూడా తగ్గవు అని అన్నాడు. ఎట్లా తగ్గవు అంటే రాజ్యాంగంలో సవరణ చేసి 1971 జనాభా లెక్కల ప్రకారంగా ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాల నిష్పత్తి అదే విధంగా కొనసాగుతుందని చెప్పి ఇప్పటి వరకు 2 సార్లు అదే విధంగా జరిగినాయి. ఈ చర్చ 1971 జనాభా ఏ విధంగా ఉన్నదో అప్పుడు డీలిమిటేషన్ అయినప్పుడు ఏ స్థానాలు ఏ నిష్పత్తితో ఎప్పుడైతే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కేటాయించబడ్డాయో అదే శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజ్యాంగ సవరణ చేసి 25 ఏళ్ల వరకు ఇదే విధంగా ఉంటాయి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ అయినప్పటికీ 1971 జనాభా ప్రాతిపదిక పైనే 25 సంవత్సరాలు ఉంటాయని చెప్పి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ మొదటిసారిగా చేశారు. అదే విధంగా వాజ్పేయి గారి ప్రభుత్వము 2001లో మళ్లీ డీలిమిటేషన్ చట్టం తీసుకొచ్చినప్పుడు మళ్లీ 25 సంవత్సరాల వరకు 1971 జనాభా నిష్పత్తి ప్రకారంగానే పార్లమెంట్ సీట్లు కొనసాగుతాయని చెప్పారు. మరి ఇప్పుడు అమిత్ షా గారు చెప్పిన దాని ప్రకారం మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2026 తర్వాత జరగబోయేటువంటి డీలిమిటేషన్ లో కూడా అదే విధానమైనటువంటి ప్రతిపాదన చేసి మళ్ళీ 25 ఏళ్ల వరకు కూడా ఇదే నిష్పత్తి ప్రకారంగా ఉంటాయని చెప్తే సీట్లు తగ్గవు. కాబట్టి స్టాలిన్ గారు చెప్పింది కరెక్ట్, అమిత్ షా గారు మహిళా రిజర్వేషన్ బిల్లు దాని ప్రకారం చూస్తే పార్లమెంట్ సీట్లు పెంచుతారు, లోక్సభ సీట్లు పెంచుతారు. అది వేరే సబ్జెక్ట్ భరత్, దట్ ఈస్ డిఫరెంట్. దీనికి దానికి సంబంధం లేదు. ఇది సీట్లు పెంపుదల అనేది వేరే అంశం. ఇది ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పింది మీరు డిస్కస్ చేసింది ఏంటంటే జనాభా నిష్పత్తి ప్రకారంగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ సీట్లు మరి కేటాయిస్తే దక్షిణ భారతదేశం తగ్గుతాయి అనేటువంటి మాట నిజమే. దాన్ని అధిగమించడానికి ఇదివరకు సవరణ చేసినటువంటి రాజ్యాంగ సవరణ మళ్లీ కొనసాగిస్తే సీట్లు తగ్గవు. ఈ జవాబు వచ్చిన తర్వాత ఇంకా 2వ అంశానికి పోతాం. సీట్లు పెంపుదల గురించి మనం చర్చిస్తే మరి పార్లమెంట్ లో కొత్త భవనం లోపల మోడీ గారు 888 సీట్లు లోక్సభలో పెట్టాడు, 350 సీట్లు రాజ్యసభలో నిర్మించింది కొత్త లోక్సభలో, కొత్త రాజ్యసభలో. కాబట్టి అందరు ఊహాగానాలు ఏంటంటే మహిళా రిజర్వేషన్ చట్టం వచ్చింది కాబట్టి ఇప్పుడు 2025 లోపల 2026 లోపల ఈ జనగణ లెక్కలు అంటే సెన్సస్ చేసినట్టయితే ఇమ్మీడియట్ గా చట్టం అమల్లోకి వస్తుంది. మహిళా చట్టం, ఇది మహిళా బిల్లు అంటున్నారు, బిల్లు కాదు ఇప్పుడు, అది మహిళా చట్టం పాస్ అయింది. ఆ మహిళా చట్టం ఏం చెప్తుంది అంటే సెన్సస్ అయిన వెంటనే అమల్లోకి వస్తుంది అంటారు. కాబట్టి 2025 లోపల సెన్సస్ చేస్తే 2026 నుంచి అమల్లోకి వస్తుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, డీలిమిటేషన్ మహిళా సీట్లు పెంపుదంటే కొంత అలజడి
ఉత్తర భారతదేశంలో జరుగుతుంది. సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీలు చాలా పట్టుబట్టాయి. సీట్లు పెంచితేనే మీరు మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకురండి అని చెప్పి చెప్పినవి. కాబట్టి సీట్లు పెంపుదల చేసిన మనం అనుకుందాం. ఎందుకంటే లోక్సభలో 880 సీట్లు కట్టిండు ఏది కొత్త బిల్డింగ్ లో, 350 సీట్లు రాజ్యసభ సీట్లు ఇప్పుడు ఉన్నాయి. కొత్త లోక్సభలో కొత్త రాజ్యసభలో సీట్లు పెంచి కుర్చీలు వేసి ఉన్నాయి దాంట్లో. కాబట్టి వీళ్ళు ఊహాగానమే డీలిమిట్ పెంపుదల జరుగుతుంది, మహిళా రిజర్వేషన్ 33% వస్తుంది కాబట్టి సీట్లు పెరుగుతాయని అనుకుందాం. అది ఎప్పుడు డీలిమిటేషన్ చట్టం లోపల సీట్లు ఇంక్రీజ్ చేసేసి మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేసి సరిపోతుంది. అప్పుడు కూడా ఇదే నిష్పత్తి జరగాలి. 1971లో ఏ నిష్పత్తి ప్రకారంగా సీట్లు కేటాయించారో ఒక్కొక్క రాష్ట్రానికి అట్లా కాకుండా ఇప్పుడు అమిత్ షా అన్నది ఒకటి ఏంటంటే సీట్లు తగ్గవు అన్నాడు తప్ప, సీట్లు తగ్గవు. పెంచినప్పుడు 1/3 పెంచినప్పుడు అన్ని రాష్ట్రాల్లో పెరుగుతాయి. అయితే ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో ఎక్కువ పెరుగుతాయి. కన్ఫ్యూజన్ అవుతుంది భరత్. మీరు 1/3 is different subject and this is different subject. అదే సార్, నేను ఇక్కడ ఒకటి క్లారిటీ. ఇప్పుడు అమిత్ షా ఏమన్నారంటే సీట్లు తగ్గవు అని అన్నారు. కానీ పెరుగుదల రేటు అన్నది ఒకవేళ 1971 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా ఇప్పటి జనాభా లెక్కల ఆధారంగా తగ్గుతాయి. దక్షిణ భారతదేశం తగ్గిపోతాయి సీట్లు తగ్గవు. కానీ పెరుగుదల రేటు ఉత్తరప్రదేశ్ లేగా ఉండవు. ఎందుకంటే 1/3 సీట్లు పెంచితే గనక నేను అనేది మన కన్ఫ్యూజన్ అవుతున్నాం. 1/3 సీట్లు ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. అది 1/3 ఉత్తరప్రదేశ్ పెరుగుతాయి, దక్షిణ భారతదేశంలో పెరుగుతాయి కదా 1/3 సీట్లు. కానీ దానికి బేసిస్ 1971 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా ఇప్పటి జనాభా లెక్కల ఆధారంగా తీసుకుంటే దక్షిణ భారతదేశం అన్ని రాష్ట్రాలు పోతాయి. నేను చెప్పాను అన్ని రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో కూడా పెరగాల్సినంత రేషియోలో పెరగవు. హలో సార్, వినబడుతుందా వినోద్ కుమార్ గారు? లేదు. ఓకే, జనాభా ఇష్యూ దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ సీట్లు పెంపుదల డిఫరెంట్ సబ్జెక్ట్. అట్లా ఓకే, నేను అనేది ఈ సీట్ల పెంపుదలకు 1971 జనాభా లెక్కలు కాకుండా ఇప్పటి జనాభా లెక్కలు ప్రాతిపదికన తీసుకుంటారని ఇవాళ స్టాలిన్ విమర్శించారు. దాన్ని కేటీఆర్ సపోర్ట్ చేస్తూ, స్టాలిన్ సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. అవునండి, నేను చెప్తున్నానండి, స్టాలిన్ చెప్పింది కరెక్టే, అమిత్ షా చెప్పేది కూడా అది అమలు చేస్తే కరెక్ట్. ఏది రాజ్యాంగ సవరణ ఇందిరాగాంధీ గారు 1977లో తీసుకొచ్చింది, వాజ్పేయి గవర్నమెంట్ గారు 2001లో తీసుకొచ్చిన సవరణ చేస్తే 1971 సెన్సస్ ప్రకారంగా ఏ విధంగా అయితే ప్రతి రాష్ట్రానికి సీట్లు కేటాయించబడ్డాయో అదే నిష్పత్తితోని పెరుగుదల ఉంటది. అట్లా. ఓకే, అయితే అమిత్ షా ఇక్కడ ఏమన్నారు, నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను. అమిత్ షా ఏమన్నారంటే మీ ఒక్క సీటు కూడా తగ్గదు అని చెప్పారు. అంతే తప్ప మేము 1971 జనాభా లెక్కలనే ప్రాతిపదికన తీసుకుంటామని చెప్పలేదు. పెరిగినప్పుడు అన్ని రాష్ట్రాలు పెరుగుతాయి, కానీ ప్రపోర్షనేట్ పెరగడం మనకి తక్కువ పెరుగుతాయని అంటున్నారు. అట్లా అది దానికి సంబంధించి వినోద్ కుమార్ గారు, మీ వాయిస్ కొంచెం ప్రాబ్లం ఉంది, కనెక్షన్. రైట్. హలో, వినబడుతుందా? ఎస్, స్పందన. సో ఒకటి, ఇప్పుడు అమిత్ షా ఇవాళ తమిళనాడులోనే పర్యటిస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే ఒక్క సీటు కూడా తగ్గదు అంటారు. ఇప్పుడు జరగబోయే ఎక్సైజ్ ఏంటంటే వినోద్ కుమార్ గారు చెప్పినట్టు పార్లమెంట్లో సీట్ల సంఖ్య పెంచారు. పార్లమెంట్లో లోక్సభలో ఇంతకుముందు 543 మంది కూర్చోవడానికి మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు దాన్ని 850 వరకు మెంబర్స్ కూర్చునేంత వరకు నరేంద్ర మోడీ కొత్త పార్లమెంట్లో అవకాశం కల్పించారు. ఎందుకు? పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంచే అవకాశం ఉందని ఇండికేషన్ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు, ఆయన అన్నట్టు మహిళా రిజర్వేషన్ చట్టం అయిపోయింది. సో నెక్స్ట్ ఎలక్షన్స్ కు 2029 ఎలక్షన్స్ కు మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అయిపోయింది, చర్చ అయిపోయింది. ఇంకేమన్నది? సార్ వినబడుతుందా? వినబడుతుంది. సో మహిళా రిజర్వేషన్, మీ ఉద్దేశం ఏంటి? మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే వీళ్ళు 1/3 పెంచుతారా లోక్సభలో, రాజ్యసభలో? అది ఊహాగానం మాత్రమే. పెంచొచ్చు, పెంచకపోవచ్చు. ఇప్పుడున్నటువంటి 545 స్థానాల్లో కూడా 33% రిజర్వేషన్ తీసుకురావచ్చు. కానీ ఇన్ఫార్మల్ గా సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీ అప్పుడు లొల్లి పెట్టినప్పుడు సీట్లు పెరిగితే లేవయా మీకేం నష్టం జరగదని చెప్పారు. పార్లమెంట్ లోనే అమిత్ షా చెప్పారు, మేము నెక్స్ట్ డీలిమిటేషన్ చేసి 2029లో మహిళా రిజర్వేషన్ బిల్ ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. అవును.
సో మీ ఉద్దేశం ఏమనిపిస్తుంది? వీళ్ళు పెంచే అవకాశం ఉందా? సీట్స్ కష్టమా? దీన్ని ఎందుకు అందుకే చెప్పాను కదండి, లోక్సభలో 880 సీట్లు కొత్త బిల్డింగ్ లో 888 సీట్లు వేశారు భరత్. ఓకే. తర్వాత రాజ్యసభలో 350 సీట్లు వేసారు కొత్త బిల్డింగ్ లో. ఓకే. అంటే మనం పెంచుతారనే ఉద్దేశంతోనే కదా గన్ని. ఓకే. అయితే ఈ పెంపుదలకు ఇప్పటి జనాభా లెక్కల్ని ప్రాతిపాదన తీసుకోవడం మీద 1971 కాకుండా ఇప్పుడు తీసుకోవడం మీద ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు జనాభా లెక్కలుగా తీసుకుంటే లీగల్ గా చెల్లుతుందా? లీగల్ గా కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చా? మేము ఇప్పుడు కోర్టులో దీనికి ఇంటర్ఫియర్ పొలిటికల్ డెసిషనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను, లోక్సభ సీట్లు ఈ ఇష్యూ ఇప్పుడు కాదు, 50 ఏళ్ల కింద ఇదే చర్చ జరిగింది లోక్సభలో. హలో, వింటున్నాను, చెప్పండి. 50 ఏళ్ల ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి చర్చ జరిగినప్పుడే ఆవిడ 1971 బేసిస్ మీదే వచ్చే 25 ఏళ్ల వరకు ఈ ఫ్రీజ్ చేసేసారు సీట్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఉత్తరప్రదేశ్ లో 85 సీట్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో 42 సీట్లు ఉన్నాయి. 41 ఉండే అప్పుడు అంత క్రితం, ఒకటి సీటు పెరిగింది 1971లో. సో 42 స్థానాలు ఆంధ్రప్రదేశ్ కి, సమైక్య ఆంధ్రప్రదేశ్ కి, 80 సీట్లు అక్కడ, 48 సీట్లు మహారాష్ట్ర, 28 సీట్లు కర్ణాటక, ఇట్లా 39 సీట్లు తమిళనాడు. ఈ విధంగా ఇవే కొనసాగుతాయి 25 ఏళ్ళు అని చెప్పి ఇందిరాగాంధీ గారు రాజ్యాంగ సవరణ చేశారు. వాజ్పేయి కూడా అదే సేమ్ అదే వాజ్పేయి గారు ఇంతకుముందు మీకు చెప్పిన నేను, వాజ్పేయి గారు కూడా అదే దాన్ని మళ్ళీ ఒక 25 ఏళ్లకు 26 వరకు అదే ఉన్నది. అదే నిష్పత్తితోని మళ్ళీ ఇవాళ అమిత్ షా గారు అన్న స్టేట్మెంట్ ప్రకారంగా నేను ఊహిస్తుంది, ఎందుకంటే హోంమంత్రి కాబట్టి, వాళ్ళు ఇది దేశంలో కూడా గడబడైతుంది, ఎందుకు మనం లొలి పెట్టుకోవాలి, అదే నిష్పత్తితో లోపంటే కొనసాగుతుందని చెప్తారు. సీట్లు ఇంక్రీజ్ అయినాయి అనుకోండి, ఇప్పుడు మీరు అన్నట్టు మహిళా రిజర్వేషన్ కాబట్టి 1/3 సీట్లు పెంచిననుకోండి, అదే నిష్పత్తితో లోపంటే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ కు 100 సీట్లు అయినాయి అనుకోండి, 1/3 పెంచితే అప్పుడు మన తెలంగాణలో 17 సీట్లు పోయి 25 సీట్లు అవుతాయి. ఓకే. ఓకే. మరి స్టాలిన్ ఎందుకు అబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నారు? కేటీఆర్ దాని సపోర్ట్ ఎందుకు ట్వీట్ చేస్తున్నారు? మరి స్టాలిన్ ఎందుకు అబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నారు దీని మీద? ఫోన్ కట్టింది. సో స్టాలిన్ ఇప్పుడు దీని మీద అబ్జెక్షన్ వ్యక్తం చేశారు. ఆయన అనుమానం ఏంటంటే 1971 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా ఇప్పటి జనాభా లెక్కల ఆధారంగా తీసుకుంటారు. ఇప్పటి జనాభా లెక్కల ఆధారంగా గనక తీసుకుంటే తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్ల బదులు 15 సేమ్ కంటిన్యూ అయితే 17 బదులు 15 పార్లమెంట్ సీట్లు అవుతాయి. ఎందుకంటే మన జనాభా పెరుగుదల అంత లేదు ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో ఉన్నంత. యూపీలో ఏకంగా 14 సీట్లు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. తమిళనాడులో 9 సీట్లు తగ్గుతాయని స్టాలిన్ చెప్తారు. 39 నుంచి 30కి వస్తాయంటారు. ఆంధ్రప్రదేశ్ లో 25 నుంచి 20 సీట్లు. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిపి సేమ్ ఇప్పుడు జనాభా లెక్కల ఆధారంగా ఇవే అసెంబ్లీ సీట్లు కంటిన్యూ చేసి డీలిమిటేషన్ చేస్తే, అంటే 543 లోక్సభ సీట్లే పెట్టి, ఒకవేళ ఈ 25-26 జనాభా లెక్కల ఆధారంగా చేస్తే మాత్రం 7 సీట్లు పోతాయి. తెలంగాణలో 17 లోక్సభ సీట్ల బదులు 15 ఉంటాయి, ఆంధ్రప్రదేశ్లో 25 బదులు 20 ఉంటాయి. ఉత్తరప్రదేశ్లో పెరుగుతాయి, తమిళనాడులో 9 సీట్లు తగ్గుతాయి, కర్ణాటక 2 సీట్లు తగ్గుతాయి. పెరిగేవి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, హర్యానా, ఇవన్నీ రాష్ట్రాల్లో కూడా పెరుగుతాయి. తగ్గేవి గుజరాత్, నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో కూడా 25 నుంచి 20 తగ్గుతుంది. మహారాష్ట్ర ఒక 2 పెరుగుతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ అన్ని రాష్ట్రాలు కూడా నష్టపోతాయి. ఏంటి భరత్ ఇప్పుడు దీనిపై సౌత్ పొలిటికల్ పార్టీలు ఎలా ముందుకెళ్లే అవకాశం? అంటే సౌత్ పొలిటికల్ పార్టీలు ఇప్పుడు ఆల్రెడీ స్టాలిన్ రేంజ్ చేశారు. చంద్రబాబు నాయుడు కూడా డెఫినెట్ గా మా రాష్ట్రంలో సీట్లు తగ్గుతాయంటే ఎవరు ఊరుకుంటారు. కానీ అమిత్ షా అన్నారు కదా, అమిత్ షా ఏమన్నారు, ఒక సింగిల్ సీట్ కూడా లూజ్ కాదు అని చెప్పారు. ఇప్పుడు సీట్లు అయితే తగ్గించరు, బట్ పెంచుతామనుకున్నప్పుడు 1/3, ఇప్పుడు 543 సీట్లు ఉన్నాయి. దీన్ని మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంప్లిమెంట్ చేయాలంటే మొత్తం ఒక 160 సీట్లు పెంచొచ్చు అని చెప్తున్నారు. 160 సీట్లు అంటే 180 సీట్లు, సారీ 543 ప్లస్ ఒక 1/3 సీట్స్ ఎక్కువ చేస్తామంటారు. అంటే 180 సీట్లు పెంచుతామంటారు. 180 సీట్లు పెంచితే ఎన్ని సీట్లు అవుతాయి? 543 ప్లస్ 180 దాదాపు 726 వరకు అయ్యే అవకాశం ఉంటుంది.
అయితే లోక్సభలో వేసిన సీట్లు 850. సో 846 సీట్లు చేస్తారు అని అంటున్నారు. ఒకవేళ 846 సీట్లు అయ్యి ఇదే జనాభా లెక్కలు ఆధారం చేసుకుంటే ఉత్తరప్రదేశ్లో 143 సీట్లు ఉంటాయి. ఇప్పుడు 80 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ 143. బీహార్లో ఇప్పుడు 40 ఉన్నాయి, 79 సీట్లు అవుతాయి. మహారాష్ట్రలో 48 సీట్లు ఉన్నాయి, 76 సీట్లు అవుతాయి. వెస్ట్ బెంగాల్ 42 ఉన్నాయి, 60 అవుతాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 42 ఉంటే కేవలం 12, 54 మాత్రమే అవుతాయి. ఓకే. సో మీరు చూడండి, ఉత్తరప్రదేశ్లో 80 నుంచి 143 అవుతాయి, కానీ మన దగ్గర 42 నుంచి 54 అవుతుంది. బీహార్లో 40 నుంచి 79 అవుతుంది, ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది బీహార్, ఎందుకంటే జనాభా పెరుగుదల అట్లా ఉంది. మహారాష్ట్ర 48 నుంచి 76 అవుతుంది, కానీ మనది మాత్రం 42 నుంచి 54 వరకే అయ్యే అవకాశం ఉంది. ఇది 846 సీట్లు కనుక పెంచి కొత్త జనాభా లెక్కలు, ఇప్పటి జనాభా లెక్కలు, ఎందుకంటే మనం కుటుంబ నియంత్రణ చాలా స్ట్రిక్ట్గా సౌత్ ఇండియన్ స్టేట్స్ పాటించాయి. చాలామంది ఒకరి పిల్లల్ని కంటున్న పరిస్థితి. అందుకని చంద్రబాబు నాయుడు జనాభా పెరగాలి, జనాభా కనండి, పిల్లల్ని కనండి అని ఆయన చెప్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా అంటే డీలిమిటేషన్ తర్వాత కూడా పార్లమెంట్లో ఇప్పుడున్న సీట్లు ఉంటాయి, ఏదైనా మార్పు ఉండే అవకాశం ఉందా? సో డీలిమిటేషన్ అందుకనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, ఇప్పుడున్న సీట్లు ఉంటాయా లేకపోతే లేదా అన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు నెక్స్ట్ ఎలక్షన్ కల్లా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు, 2029 పార్లమెంట్ కల్లా. ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళు సీట్స్ పెంచుతాము అని చెప్పారు, నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచుతాము అని చెప్పారు. పెంచి 1/3 అంటే ఇప్పుడు 900 సీట్లకు పెంచారనుకోండి, 300 మళ్ళీ 33 ఎన్ని సీట్లు పెంచితే అన్ని మహిళలకు రిజర్వ్ చేయాలి. 900లో మహిళా రిజర్వేషన్ 33 అంటే 300 సీట్స్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు 119 సీట్లు ఉన్నాయి. 1/3 అంటే 40 సీట్లు మహిళలకు వెళ్ళిపోతాయి. సో ఆ విధంగా చేయాలి. సీట్లు పెంచడమా లేకపోతే ఉన్న సీట్లు చేయడం. ఇప్పటికే హిందీ భాష వివాదానికి కేంద్ర బిందువుగా ఉంది. ఇప్పుడు పునర్విభజన అంశంతో మరి ఏంటి, నార్త్ వర్సెస్ సౌత్ గా మారే అవకాశం? అంటే ఆబ్వియస్లీ దీనిలో సౌత్ ఇండియాకు సంబంధించి మొత్తం స్టేట్స్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు స్టాలిన్ కు కేటీఆర్ కూడా చెప్పారు కాబట్టి. సో ఓవరాల్ గా ఈ సీట్స్ సంబంధించి మరి అమిత్ షా అయితే క్లారిటీ ఇచ్చారు, ఒక్క సీటు కూడా తగ్గదన్నారు. తగ్గుడైతే తగ్గదు, కానీ పెరుగుదల రేట్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ పెరుగుతాయి, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్కి ఎక్కువ పెరుగుతాయి, మనకు తగ్గుతాయి. అంటే నేను ఎగ్జాంపుల్ మనం తగ్గుడు ఎందుకు చెప్పామంటే, ఇదే జనాభా లెక్కల ఆధారంగా కనుక పోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 7 సీట్లు తగ్గుతాయి. 42 సీట్లు ఉంటే 30 సీట్లకే వచ్చే అవకాశం ఉంటుంది.